హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? తెలుగు గైడ్ ఛానల్కి స్వాగతం. మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎవరైనా సరే వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ఎందుకంటే అమెరికాలో డ్రైనేజీ వ్యవస్థ ఎలా ఉంటుంది అన్నది ఒకటి. ఇంకోటి వచ్చేసి అక్కడ గ్రాస్ అంటే ఇంటి ముందు అంటిస్తారు. వీళ్ళు ఎక్కువగా ఏంటంటే ఏదో రెడీమేడే దొరికిద్ది. ఆ రెడీమేడ్ దొరికిన దాన్ని తీసుకొచ్చి వీళ్ళు అంటించేస్తారు టకాటగా. అదేం పెద్ద ప్రాసెస్ ఏం కాదు. ఈ వీడియో కనుక మీరు పూర్తిగా చూశారు అంటే మాత్రం అన్నీ తెలుసుకోవచ్చు. ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ ఎలా ఉంటుంది అన్నది, వీళ్ళు గ్రాస్ ఎలా అంటిస్తారు అన్నది. అదేదంతా కూడా రెడీమేడ్ దొరికింది కాబట్టి టకాటకా తీసుకొచ్చి అంటించేస్తారు. మామూలుగా అది ప్లాస్టిక్ సీటింగ్ కాదు. ఇక్కడ ఇది వచ్చేసి 1 ఎకరా ల్యాండ్ కాబట్టి ఇల్లు ఒక మినిమం 15 సెంట్ల నుంచి 20 సెంట్ల వరకు అయితే ఇల్లు ఈ డ్రైనేజీ వాటర్ పంపించడం కోసం ఇక్కడ ప్లాన్ చేశారు. ఇక్కడ ఉన్న 15-20 సెంట్ల లోపే ఉంది స్థలం. ఆ స్థలంలో వీళ్ళు ఏం చేశారంటే స్టార్టింగ్లో బాగా లోతుగా తొమ్మారు. ఆ లోతుగా అంటే 1 మీటర్ అంత లోతు తొమ్మారు. తొమ్మటం అంటే క్రెయిన్లతోటే తొమ్మి అదంతా కూడా పక్కకు నెట్టేశారు. 4 మూలకి ఒడ్డుకు నెట్టేశారు. ఆ మట్టి అంతా కూడా. మట్టి మొత్తం ఒడ్డుకు నెట్టిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ లోపల వేసే పైప్ లైన్లు తీసుకొచ్చారు. ఆ పైప్ లైన్లు అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే పెద్ద పెద్ద గోనెలు లాగా ఉన్నాయి. అవి లావు తక్కువ ఏం కాదు, బాగా లావుగా ఉన్న గోనెలు తీసుకొచ్చారు. ఆ గోనెలు కూడా ఎలా ఉన్నాయంటే స్ప్రింగ్ టైప్లో ఉన్నాయి. స్ప్రింగ్ అంటే రీపులుకి బాల్ పెన్నులో అదే పెన్నుల్లో ఉంటుంది కదా స్ప్రింగ్, ఆ టైప్లో బాగా దగ్గరగానే ఉంది. అదేంటంటే వాటరు లోపల ఇనిగిపోవటం కోసం ఆ స్ప్రింగ్ సిస్టంలో ఆ గోన్లు ఉన్నాయి అన్నమాట. పెట్టి అది మొత్తం కలెక్షన్ ఒకదానికి ఒకటి అంటే ఒక సైడ్ నుంచి వస్తే అది అన్ని సైడ్లకి ఆ వాటర్ వెళ్ళిపోయేటట్టు పెట్టినట్టున్నారు లోపల. పెట్టి ఈ నీళ్ళన్నీ కూడా మళ్ళీ ఈ నీళ్ళన్నీ దీంట్లోకి పంపిస్తారు. పంపించిన నీళ్ళన్నీ కూడా ఇక్కడే ఇనికిపోవాలన్నమాట. ఇవి ఇక్కడే ఇనికిపోతే ఇంకా బయటికి వెళ్ళే పని ఉండదు. అందుకని చెప్పేసి వీళ్ళు ఈ సిస్టమ్ పెట్టారు. ఈ సిస్టమ్ ఇక్కడ అమెరికా మొత్తం ఇలా ఏమి ఉండదు. ఇవి కొంచెం ల్యాండ్లు పెద్ద పెద్ద ల్యాండ్లలో ఇల్లు కట్టితే ఇలా ఉంటుంది. 1 ఎకరా అని, లేదంటే 6 ఎకరా కావచ్చు, 40 సెంట్లు, లేదంటే ఇంకంతకు మించో అంతకు తక్కువ అంటే ఒక 20 సెంట్ల కన్నా ఎక్కువ ల్యాండ్ కనుక ఉంది అంటే వీళ్ళైతే ఇలా చేస్తున్నారు. అది కూడా ఇక్కడ కాబట్టి వాటర్ ఇనుకుతున్నాయి కానీ ఇలా చేస్తున్నారు. కొన్ని చోట్ల ఏంటంటే ఇక్కడ కూడా సవిటి భూమి ఉంటుంది. సవిటి భూమి ఉన్న కూడా వాటర్ భూమిలోకి ఇనకవు. ఎందుకంటే ఒక గుంట అలా తీసి ఒక బకెట్ నీళ్ళు పోసామంటే ఎన్ని రోజులు ఉన్న అలా ఉండిపోతాయి. అలాంటి చోట వీళ్ళు ఈ డ్రైనేజ్ వ్యవస్థ బయటికి పంపిస్తారు. అక్కడ ఏమి వాళ్ళు ఇలా తీయటాలు కానీ పైప్ లైన్ పెట్టటాలు ఇలా ఏం చేయరు. అలాంటి చోట కనుక అయితే బయటికి పంపిస్తారు. ఇక్కడ నీళ్ళు ఈ భూమిలో ఏంటంటే ఇది ఎర్రమట్టే బాగానే వాటర్ భూమిలోకి ఇనుకుతున్నాయి కాబట్టి వీళ్ళు ఇలా ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ కొంచెం ల్యాండ్లు కూడా బాగా పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇంక నీళ్ళని బయటికి పంపించే అవసరం లేదు. అది కాక వీళ్ళు ఏంటంటే ఇది కొంచెం ఎక్కువ దూరం పంపించాలి, వీళ్ళు వాటర్ పంపించాలి అన్నా కూడా అది కావచ్చు ఏదన్నా కానీ రీజను వీళ్ళైతే ఇక్కడ ఇలా ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ ఈ నీళ్లు ఇలా పంపిస్తున్నారు ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇంట్లోకి వచ్చే మంచినీటికి బిల్లు కట్టాలి. అలానే ఇంట్లోంచి బయటకు వెళ్తాయి కదా మురికి నీళ్లు అంటే డ్రైనేజీ వాటర్ ఉంటుంది కదా, ఆ డ్రైనేజీ వాటర్కి కూడా బిల్లు కట్టాలి. ఇక్కడ ఆ డ్రైనేజీ వాటర్కి బిల్లు ఎంత కడతారు అంటే వీళ్ళు వాడుకున్న దాన్ని బట్టి వాడికని బట్టి బిల్లు వస్తుంది. దాన్ని బట్టి అలా బిల్లు కడతారు. అలా కాకుండా ఇలానే కనుక స్థలాల్లో కనుక ఇలా ప్లాన్ చేసుకున్నారు అంటే ఇంకా వీళ్ళకేమీ బిల్లులు అలా కట్టాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఇంక దీనికి ఇంట్లోకి వచ్చే ఒక వాటర్కి మాత్రమే బిల్లు కడతారు. బయటికి వెళ్ళే వాటర్కి బిల్లు కట్టే పని ఉండదు. ఎందుకంటే వీళ్ళ స్థలాల్లోనే వాటర్ ఇనిగిపోతున్నాయి కాబట్టి. ఇంట్లో వాడుకున్న వాటర్ అన్నీ కూడా స్టార్టింగ్లో అయితే సెప్టిక్ ట్యాంకీలోకే వస్తాయి. ఆ తర్వాతనే మనకి ఇండియాలో అయితే సెప్టిక్ ట్యాంకీలోకి ఒక లెటన్ నుంచి వచ్చే వాటర్ మాత్రమే వస్తాయి. ఇక్కడ అలా కాదు. ఇంట్లో వాడుకున్న ఎక్కడో ఏ మూలన ఇంట్లో వాడుకున్న వాటర్ అన్నీ కూడా సెప్టిక్ ట్యాంకీలోకి వస్తాయి. ఇది ఆ సెప్టిక్ ట్యాంకీ. దీంట్లోకి వాటర్ వచ్చిన తర్వాత ఇదేంటంటే ఈ స్థలం వచ్చేసి బాగా డౌన్లో ఉంది. సెప్టిక్ ట్యాంకీ కూడా డౌన్లో ఉంది. డౌన్లో ఉండటం వల్ల దీనికి ఒక మోటార్ బిగించారు. మోటార్ అంటే అదేం పద్దాకలు మనం ఏం స్విచ్లు వేయాల్సిన అవసరం ఉండదు, దాన్ని ఆన్ చేయాల్సిన అవసరం ఉండదు. అది ఒక లెవెల్కి వచ్చింది వాటర్ అనుకున్నప్పుడు దాని అంతటా అదే ఆన్ అయ్యిద్ది. అందులో ఉన్న నీళ్లు మొత్తం కూడా బయటికి పంపించేసిద్ది. ఇది డౌన్లో ఉంది కాబట్టి. అదే కనుక అన్ని చోట్ల డౌన్లో ఉండవు, కొన్ని చోట్ల మెరక మీదనే ఉంటాయి ఇల్లు. మెరక మీద ఉన్న నీళ్ళ దగ్గరికి ఇంత అవసరం ఉండదు. ఇక్కడ ఇంకొక రీజన్ ఏముంటుందంటే
డౌన్లో ఉందనుకోండి స్థలం, ఆ డౌన్లోనే వీళ్ళు ఇంటి నిర్మాణం చేస్తారు. లేదు హైట్లో ఉంది అంటే హైట్లోనే ఇంటి నిర్మాణం చేస్తారు. అంతేగాని దాన్ని లెవెల్గా చేసి ఇంటి నిర్మాణం అయితే చెయ్యరు. ఇక్కడ అంతా ఎక్కువగా అప్ అండ్ డౌనే కనిపిస్తూ ఉంది, అటువైపు చూసినా ఇటువైపు చూసినా. ఈ ఇంటికి ఉన్న స్థలము ఇప్పుడు ఇక్కడ ఈ డ్రైనేజీ వేస్తున్న స్థలం అంతా కూడా చాలా మెరక మీద ఉంది. ఆ ఇల్లు వచ్చేసి చాలా డౌన్లో ఉంది. అది మనకి ఇక్కడ ఉండి చూసినా కూడా అర్థమవుతుంది. అదంతా కూడా డౌన్లో ఉంది. ఆ డౌన్లో ఉన్న వాటర్ని పైకి పంపించాలి అంటే ఇది కొంచెం కష్టంతో కూడిన పని కాబట్టి వాళ్ళు మోటార్లు బిగించారు. లేదంటే మోటార్ అవసరం ఉండదు. అన్ని నీళ్లు దాంట్లోకి వస్తాయి, ముందు ఆ సెప్టిక్ ట్యాంక్లోకి వస్తాయి. వచ్చిన తర్వాత అవి మొత్తం కూడా ఇటు పంపించేసింది. ఇల్లు మొత్తం కూడా ఇది లెవెల్ చేస్తున్నారు ఇక భూమిని. ఆ పైప్ లైన్లన్నీ కూడా ఎక్కడ ఏమి కనిపించకుండా పైప్ లైన్లన్నీ కూడా లెవెల్ చేసేస్తున్నారు. లెవెల్ చేసిన తర్వాత వీళ్ళు మళ్ళీ ఏం చేస్తారంటే ఈ మట్టి మొత్తం లెవెల్ చేసి అలా వదిలేసి ఊరుకోకుండా గింజలు నాటారు. మళ్ళీ గింజలు కూడా ఏం గింజలు అంటే అవి గడ్డి గింజలు, ఐడియా ఉంది కదా, ఊర్రంకి అని అంటుంటాము, అవి కొంచెం దిబ్బలు గడ్డి లాంటివి. అలాంటి గడ్డి గింజలు చల్లలేదు, వాళ్ళు చల్లకుండా నాటారు అని ఎలా చెప్తున్నామంటే అది తర్వాత మొలిసిన తర్వాత సాళ్ళుగా వచ్చింది. అది సాళ్ళుగా వచ్చిందంటే ఎదబెడితేనే అలా సాళ్ళుగా వస్తాయి. అది ట్రాక్టర్ తోటి ఎదబెడతారు. మామూలుగా వ్యవసాయం చేసుకునేటప్పుడు పాతకాలంలో అయితే గొర్రెతోటి ఎదబెట్టుకునేవాళ్ళు. అలా ఇప్పుడు అన్నీ ఏముంది ట్రాక్టర్లు వచ్చినాయి కాబట్టి వాళ్ళు ఆ ట్రాక్టర్లకి ఒకేసారి 4 లైన్లుగా అలా పోయేటట్టు ఎదబోసి వెళ్ళిపోయారు. ఎదబోసి వెళ్తే అన్ని గడ్డి గింజలన్నీ కూడా తర్వాత మొలిసినాయి. ఈ పైన ఉన్నదంతానేమో గడ్డి. ఈ గడ్డి వచ్చేసి ఇక్కడ గోధుమ గడ్డి కానీ లేదా ఉర్రంకి దిబ్బులు గడ్డి అలాంటి దాన్ని కట్ చేసి మిషన్తో కట్ చేసి ఇదంతా కూడా పైన చల్లెళ్ళారు. ఎందుకంటే ఈ పిట్టలు తింటాయి, లేకపోతే ఆ గింజలు పిట్టలు తింటాయి కాబట్టి వీళ్ళు ఇలా గడ్డిని దాని మీద అలా చల్లి వెళ్ళిపోయారు. గింజలు అయితే మాత్రం ట్రాక్టర్ తోటి ఎదబోస్తున్నారు, అది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. దీని మీద కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు, ఎందుకంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అలా ఉంది కాబట్టి పెద్ద పెద్ద చెట్లు నాటుకోవటం కానీ లేదంటే ఏదన్నా దీని మీదకి ఏరే ట్రాక్టర్లు రావటం కానీ ట్రక్కులు అలాంటివి అయితే రానివ్వరులే అసలు ఇక్కడ, ఎందుకంటే వీళ్ళు కొంచెం రానివ్వకుండానే ఉంచుతారు. ఇక్కడ వచ్చేసి మనకు ఆ గడ్డి మొలిసిన తర్వాత ఎలా ఉంది అంటే చూడొచ్చు, ఇలా ఉంటుంది. ఇక సేమ్ ఇలా సాళ్ళుగా కనిపిస్తుంది, లైన్లుగా ఉంది. గొర్రెతోటి ఎదపోస్తేనే ఇలా సాళ్ళు లాగా కనిపిస్తుంది. మామూలుగా చల్లితే ఇలా రాదు, లైన్లుగా రాదు. చల్లితే అది వేరుగా ఉంటుంది, ఒకదాని తర్వాత ఒకటి అలా కనిపిస్తుంది. కానీ ఇలా లైన్లుగా కనిపించదు. లైన్లుగా కనిపిస్తుంది అంటే ఎదపోస్తేనే సాళ్ళు లాగా కనిపించిద్ది. ఇలా ఉంటుంది మొలిసిన తర్వాత ఇదంతా కూడా. ఈ తర్వాత వచ్చేసి ఇల్లు ఇక్కడ ఇలా ఉంది. అదంతా కూడా ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మీద అలా చేశారు. ఇంకా చుట్టుపక్కల ఇంకా మళ్ళీ ఖాళీ స్థలం ఉంటుంది, చాలా ఉంది కాబట్టి 4 వైపులు వచ్చేసి గ్రాస్ నాడతారు. గ్రాస్ అంటే గెరకే, అదేం పెద్ద ఇంకేమి ఉండదు. గెరక అది రెడీమేడ్ సీట్లు దొరుకుతాయి, కాకపోతే ప్లాస్టిక్ గడ్డేం కాదు, రియల్ గెరకే. అది ప్లాస్టిక్ అది రెడీమేడ్ సీట్ లాంటివి దొరుకుతాయి. ఆ దొరికినవి తీసుకొస్తారు వీళ్ళు. ఇలా లారీలతోటే వస్తున్నాయి, పెద్ద పెద్ద ట్రక్కులు వచ్చి దించి వెళ్తున్నాయి. పెద్ద పెద్ద ట్రక్కులు వచ్చి అలా దించి ఒక చోట కుప్పలాగా పెట్టేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు చిన్న చిన్న బుడ్డ క్రెయిన్లతోటి దాని మీద పట్టిన వరకు తీసుకొచ్చి కనుక మనకు వాల్మార్ట్లో, ఇండియాలో కూడా డీమార్ట్లో లేదంటే బెస్ట్ ప్రైజ్లో కనిపిస్తూ ఉంటాయి కదా, అవి అక్కడున్న సామాన్లు తీసుకొని వెళ్తూ ఉంటాయి. ఆ టైప్ ఆఫ్ క్రెయిన్లు ఇవన్నీ కూడా. అక్కడ ఉన్నటికేమో టైర్లు అలా ఉంటాయి, వీటికేమో క్రెయిన్ సిస్టమ్, అదే చైన్ సిస్టమ్ ఉంటుంది. ఎందుకంటే మట్టిలో తిరగాలి కాబట్టి. ఇదంతా ముందు 2-3 రోజులు వీళ్ళు ఏంటంటే ఇదంతా కూడా లోపల పెద్ద పెద్ద మట్టి గడ్డలు లాంటివి ఉన్నాయి, మట్టి గడ్డలు రాళ్ళు అలాంటివి ఉంటే అవన్నీ కూడా పక్కకు నెట్టేసి ఇక దీన్ని వీళ్ళు మళ్ళీ సమానం ఏం చేయాలి చూడండి. మీకు ఇక్కడ కూడా కనిపిస్తుంది, అప్ అండ్ డౌన్ బాగా కనిపిస్తుంది. ఒకవైపు ఏమో బాగా డౌన్ ఉంది, ఒకవైపు ఏమో బాగా హైట్ ఉంది. ఉన్నదాన్ని ఇంకా అలానే పరిచేశారు వాళ్ళు, దాన్ని ఏమీ సమానంగా చేయకుండా. భూమి అయితే ఎక్కడ సమానం ఉండదు, డౌన్ ఉన్నది డౌన్, హైట్ ఉన్నది హైటు, అలానే పరిచేసి వీళ్ళు ఎక్కువ మంది వచ్చారు. టైం అది కూడా ఎక్కువ ఏం పట్టలేదు, తక్కువ టైంలోనే అయిపోయింది, వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏరే వాళ్ళు వచ్చి మళ్ళీ ఇదేంటంటే ఈ గ్రాస్ని ఇలానే వదిలేస్తే ఇది ఎండిపోయే అవకాశం ఉంటుంది. ఎండిపోవడం అంటే ఎండిపోదు, వర్షాకాలం అయినా ఎండాకాలం అయినా అప్పుడప్పుడు నీళ్లు పెడితే గెరక అన్నది అసలు ఎక్కడ ఎండిపోదు, అది అందరికీ తెలిసిన విషయమే. వీళ్ళు ఏంటంటే
ఇప్పుడే పరిచేసి వెళ్ళారు కాబట్టి అది వడబడిపోవచ్చు, లేదంటే ఎండిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. ఎక్కువ రోజులు ఎండ కాసిందంటే ఎండిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇంకా అది ఇంకా భూమిలోకి ఏరిపోలేదు. దానికి ఉన్న మట్టి కూడా అంత పెద్దగా ఏమి ఉండదు కాబట్టి వీళ్ళంతా కూడా టెంపరీగా ఇక్కడ పైపులల్లో పరిచారు. పైపులు అంటే అదంతా కూడా స్ప్రింక్లర్స్ అంట. అలాంటిది అది వేస్తే వాళ్ళు టైం కూడా సెట్ చేశారు. టైం అంటే 1 అవర్ వచ్చేసి ఒకవైపు, 1 అవర్ వచ్చేసి ఒకవైపు, అలా 4 వైపులో అవే తిరిగి నీళ్లు కొట్టేస్తున్నాయి. దానికి వీళ్ళు ఆన్ చేసే పని కూడా లేదు. దీనికి ఇక్కడ ఇంటికి వాచ్మెన్లలో కూడా ఏమి ఉండరు. ఇక్కడ ఇల్లు కట్టే అక్కడ వాచ్మెన్లు కూడా ఉండరు. వాళ్ళు అలా ఓపెన్గా వదిలేసి వెళ్తారు. ఓపెన్గా వదిలేసి వెళ్తే వాళ్ళకి ఏదైనా కావాలంటే ఇలా ఆటోమేటిక్గానే అన్నీ సెట్ చేస్తారు. ఇలా సెట్ చేసి ఇంకా వాటర్ కూడా దానికి అవసరం అనుకున్నప్పుడు వాటర్ కొట్టేస్తుంది, లేదనుకుంటే ఆగిపోతుంది. ఇదండి మా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్, అలానే తెలుగు గేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. లైక్ కొట్టడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.